నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళ ప్రభుత్వం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అక్కడ జీతాలు ఇచ్చే పొజిషన్ లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉచిత హామీల కురిపించి హామీలు నెరవేర్చకుండా చతికిల పడ్డ ప్రభుత్వాలలో కేరళ ఒకటి అని చెప్పుకోవచ్చు అక్కడ ఉచితంగా ఇస్తాము అనే హామీలు ఒకటి కాదు రెండు కాదు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసిండ్రు ఆ హామీలు నెరవేర్చలేక ఏం చేయాలో అర్థం కాలేక ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా చకిలబడ్డది అని చెప్పొచ్చు మొత్తం 3,35,000 కోట్ల పైసలకు అప్పుల కుప్పలో కేరళ కోరుకుపోయింది ఈ అప్పులలో నుంచి బయటపడటం ఎలాగో తెలియదు అలాగే దేశం మొత్తంలో అప్పుల స్థానంలో 11వ ప్లేస్లో ఉన్న అక్కడ జనాభా రీత్యా వీళ్ళు చేసిన అప్పు చాలా ఎక్కువ ఈ అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలో తెలియదు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఎలా నిధులు తెచ్చుకోవాలో తెలియదు ప్రజలకు ఉచితాలు అని ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో తెలియదు ఇవన్నీ తెలియక అతలాకుతలమైతుంటూ కేంద్రంతో ఉండి మాకు ఈ డబ్బులు కావాలి ఇవి కావాలి ఇది అని చెప్పడం మానేసి కోర్టు మెట్లు ఎక్కిండ్రు కేరళ ఇక పైగా ఇక్కడ ఏమని ఎక్కిండ్రంటే కేంద్రం మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు మా నిధులు మాకు ఇప్పించండి ఇక్కడ చూడండి పూర్తి అప్పుల కుప్ప చతికిల పడ్డ ప్రభుత్వం ఒక రిచెస్ట్ లాయర్ ఎవరో తెలుసా కపిల్ సిబాల్ తోటి పిటిషన్ వేయించింది అప్పుల కుప్పలో కూరుకుపోయిన కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్త పడక కోర్టు మెట్లెక్కే బదులు అదేదో కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా మీరు ఇచ్చిన నిధులకు సంబంధించి ఇవి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇగో ఇంత నిధులు రావాలి లేకపోతే ఈ అప్పు ఇప్పించండి ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం అని అడగడం మానేసి రిచెస్ట్ లాయర్ కపిల్ సిబాల్ని పెట్టుకొని కోర్టు మెట్లెక్కింది ఇక్కడే అర్థం కావాలి కేరళ ప్రభుత్వ ఆలోచన తీరు ఎలా ఉంది అనేది కేంద్ర రాష్ట్రాల నిధులు ప్రభుత్వం ఆ రెండు ప్రభుత్వాలే తేల్చుకోవాలి తప్ప వీటిలో కోర్టులు ఎలాంటి నిర్ణయాలు చెప్పలేవు ఈ విషయం మరి రిచెస్ట్ లాయర్ కపిల్ సిబాల్కి తెలియదా అంటే తెలిసే ఉన్నా వచ్చే ఫీజు వదులుకోవడానికి ఇష్టపడతాడా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు అది మనకు వేరే విషయం చివరికి కోర్టు మెట్లెక్కినా కోర్టు కూడా అదే చెప్పిందట మీరిద్దరూ అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూర్చొని తేల్చుకోండే తప్ప దీనికి సంబంధించినంత వరకు కూడా కోర్టులు ఎలాంటి తీర్పులు చెప్పలేవు అనే విషయాన్ని తేల్చి చెప్పిందట మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది ఇట్లా కాదు ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఎత్తేయాలి అంటూ మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రానికి పరిమితంగా అప్పులు తీసుకోవడానికి ఒక రూల్ తీసుకొచ్చింది పరిమితికి మించి అప్పులు తీసుకుంటే ఎన్నికలప్పుడు ఇక ఎంతైనా అప్పు తీసుకోవచ్చు దానిదే ఉంది మనకు అప్పిచ్చేటోడు ఉండాలి కానీ రాష్ట్రాన్ని ప్రజల్ని కూడా తాకట్టు పెట్టవచ్చు అనే లెవెల్లో అప్పులు తీసుకొని ఎన్నికలప్పుడు హామీలు ఇస్తున్నారు అది ఏమాత్రం కూడా దేశ భవిష్యత్తుకు ప్రజల భవిష్యత్తుకు మంచిది కాదు అని ప్రతి రాష్ట్రానికి కూడా ఇంతకు మించి అప్పులు తీసుకోకూడదు అని ఒక నిబంధన పెట్టింది అట్టెట్ట పెడతారు ఒక రాష్ట్రంలో అవసరాలను బట్టి కావాల్సిన అప్పులు తీసుకుంటారు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మీద కేంద్రం పెత్తనం ఏంది ఇది నేర్తేయాలి కేంద్రం పెత్తనం ఏంది అంటేనే ఎలా నిబంధనలు ఉంటేనే 3,35,000 కోట్లకు పైచిలుగా అప్పు చేసిండ్రు వీళ్ళు ఇంకా ఆ మాత్రం కూడా పరిధులు పెట్టకుంటే పరిస్థితి ఏంది అలాగే రుణాల పరిమితి తగ్గించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వీళ్ళు కోర్టు ముందు చెప్పారు ఎన్నికల వేళ తాహతకు మించి హామీలు ఇవ్వడం అవి నెరవేర్చడం కోసం అప్పులు చేయడంతో ఇప్పుడు కేరళ పరిస్థితి మొత్తం గందరగోళంగా మారింది ఇక కేరళ బాటలో త్వరలోనే కొన్ని రాష్ట్రాలు జరబోతున్నాయి మీకు కూడా అర్థమై ఉంటుంది ఇక నేను చెప్పడం ఎందుకు కేంద్రం 110 చర్యల్లో తక్షణ ఆర్థిక సంక్షోభం కింద 5,000 కోట్లు ఇస్తాం ఇక ఇదంతా చూసినాక కేంద్రానికి అర్థమైపోయింది వీళ్ళు ఎలాగో అడగరు అనవసరంగా కోర్టు సమయం వృధా ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు మరి ఏమనుకుందో ఏమో కానీ 110 చర్యల్లో తక్షణ ఆర్థిక సంక్షోభం నిధులు కింద 5,000 కోట్లు ఇస్తాం మార్చి 13న కేంద్రం ప్రకటించింది కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల నికర రుణ పరిమితి నుంచి ఈ 5,000ను మినహాయిస్తాం 2024-25 ఫస్ట్ 9 నెలలు రాష్ట్రాలు తీసుకునే అప్పులు ఉంటాయి కదా ఆ అప్పులలో నికరం కింద ఈ 5,000ను కట్ చేసి మిగిలిన ఇస్తాం ఈ 5,000 ఇప్పుడు తీసుకోండి పరిస్థితి బాలేదు కాబట్టి కానీ ఈ 5,000 కోట్లు అనేది అప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్ చేస్తాం మినహాయింపు ఇస్తాము అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పిందట 2024-25 రాష్ట్రం హడక్ రుణాలు తీసుకోరాదని షరతు విధించింది కేంద్ర ప్రభుత్వం అక్కడ కేరళ ప్రభుత్వం మాత్రం ఇలాంటి షరతులు పెట్టడం మీద గగ్గోలు పెడుతున్నా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక మీనమేషాలు లెక్క పెడుతోంది అసలు ఒక నాయకుడి
పాలనలో ప్రభుత్వాలు ఎలా మారతాయని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యూపీ, ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్ సీఎం కాకముందు ఉత్తరప్రదేశ్ గరీబ్ రాష్ట్రాల్లో ఒకటి. ఆ రాష్ట్రం ఈరోజు $1 ట్రిలియన్ లక్ష్యంగా పెట్టుకొని అడుగులు ముందుకేస్తోంది. అక్కడ గోబర్ గ్యాస్, సౌర విద్యుత్తు, ఉపాధి, పారిశ్రామికంగా డెవలప్మెంట్ వచ్చిన దాంట్లో నుంచి కొంత నికరంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం పక్కన పెట్టుకోవడం, వాటన్నిటితోటి ఇప్పుడు కొత్త కొత్త పరిశ్రమలు యూపీలో పెట్టడానికి సిద్ధం అవ్వడం. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి అంటే $1 ట్రిలియన్ మా రాష్ట్రాన్ని తీసుకెళ్లడం అని చెప్పే స్థాయికి ఉత్తరప్రదేశ్ వెళ్తే, కేరళ లాంటి ప్రభుత్వాలు ఉచితాలు అనే హామీలని అధికారాన్ని కాపాడుకోవడం కోసం పడే తపనలో భాగంగా ఉచితాలు అప్పులు అని వాటి మీద బతకడమే అలవాటు చేసుకొని రాష్ట్రాన్ని ఈరోజు పతన మంచుకు తీసుకెళ్తున్నాయి. అందుకే నాయకుడు అనేవాడు స్ట్రాంగ్గా ప్రజాశ్రేయస్సు కోరుతూ, అభివృద్ధికి అడుగులు ముందుకేస్తూ, ఉపాధికి పెద్దపీట వేస్తూ, ఉచితాలను తుడిచికట్టేస్తూ, రౌడీజాన్ని, గుండాయిజాన్ని, అవినీతిని సమూలంగా బుల్డోజర్లతో నాశనం చేయగలిగితే తప్ప రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం కాదు. అందుకే ఓటేసేటప్పుడు ఆలోచించి వేయాలి. 2 భారతదేశంలోని రాష్ట్రాలే, కానీ ఒక నాయకుడి పాలనలో ఒక రాష్ట్రం పతన మంచుకు వెళ్ళిపోతే మరొక నాయకుడి పాలనలో రాష్ట్రం $1 ట్రిలియన్ లక్ష్యంగా అడుగులు ముందుకేస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? యూపీలో యోగి ఆదిత్యనాథ్, కేరళలో పినరయ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో రకంగా మీరు చేసే అతి చిన్న సాయం కూడా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనే విషయాన్ని మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. జై భారత్.